చేసిన తర్వాత నువ్వు అమ్మని చూడలా. తనకంటే ముందే వచ్చేసాను. ఇక్కడ ట్రైనింగ్ గూడా ఉండే ట్రైనింగ్ గదా! ఉందని వచ్చేసావు. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎళ్ళలా. వెళ్ళలే. 20 డేస్ ఏమో మరెళ్లి అవుతదండి. ఈ మంచి వార్తని ఆవిడకి కనపడి చెప్తే ఇంకా ఆవిడ కూడా చాలా సంతోషంగా అదే గదా ఉంటది. సార్. ఫోన్‌లో మాట్లాడుతున్నారా? ఫోన్‌లో ఆ! మాట్లాడుతున్నాం మాతో. అన్నీ కనుక్కుంటున్నారా? ఎలా ఉన్నావమ్మా? ఏంటి అని మాట్లాడుతున్నారా? బానే హ్మ్. బానే ఉంది. అప్పుడప్పుడు అమ్మకు హెల్త్ హ్మ్. గూడా ఇష్యూస్ ఉంటాయి సార్. హ్మ్. కొంచెం స్టమక్ పెయిన్ అంటూ ఉంటది. హ్మ్. బాటిల్స్ గూడా ఎక్కుతూ ఉంటది అప్పుడప్పుడు. ఎంతక్క ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా 37 ఇప్పుడు మంచిగా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటే దాదాపు ఇంకో 25 ఇయర్స్ చేస్తావు. చేశాను. మీ ఫ్యామిలీ చక్కగా మీ అమ్మా, నాన్నని బ్రహ్మాండంగా అదే చూసుకోవచ్చు. అంటున్నాను సార్. అందరి ఛానల్ ద్వారా హ్మ్. మన తెలంగాణ గవర్నమెంట్‌కి నేనొక్కటే కోరుకుంటున్నాను. నాకేమి వద్దు. గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయండి ప్లీజ్. హ్మ్. ఎందుకంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్యామిలీ కోసమని. చాలా ఏజ్ బార్ అయిపోయారు వాళ్ళు. హ్మ్. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకు నాకు ఒక పెద్ద బంగ్లా వద్దు. పెద్ద మంచి కార్‌లు వద్దు. ఏమొద్దు. ఆ లైఫ్ హ్మ్. వద్దు. హ్మ్. నాకొక జాబ్ ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటా. నాలాగా ఇంకా ఎవరైనా పేదవాళ్ళుంటే హ్మ్. వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటా అంతే. హ్మ్. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రౌడ్ పెరుగుతదా? లేదన్నా. ఆ! మనకెలాంటి లేదు. కష్టాలనేవి పేదవాళ్ళకి ఎక్కువ తెలుసు. అది ఆర్థిక కష్టాలవ్వచ్చు, బంధువుల్లో మన స్థాయి బాగోలేనప్పుడు వాళ్ళనే మాటలవ్వచ్చు, మనం చూసే చులకన భావం అవ్వచ్చు, ఇవన్నీ పూర్ పీపుల్ దగ్గర అంటే పేదవాళ్ళ దగ్గర నుంచే మొదలవుతాయి. మొదలవుతాయి. సో, మనం గూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆ మైండ్‌తో ఉంటే తప్పకుండా భగవంతుడే మనకి ఎవరో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు. ఇప్పటి వరకు నా చేతనైనంత సాయం నేను చేశాను సార్. చేశావు. హ్మ్. చేశాను. అంటే హ్మ్. డబ్బులు కాకుండా ఇంకా ఏదన్నా ఏదైనా మాట సహాయం రూ. అవ్వచ్చు. 10 ఉన్నా నేను ఇచ్చేస్తాను. హ్మ్. హ్మ్. కాకపోతే ఆహ్, 22 ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను సార్. కష్టపడుతున్నావు. ఆ ఫలితం ఈరోజు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిందేమో తీసుకొచ్చావు. అనిపిస్తుంది. అక్క ఇప్పుడు నువ్వు